హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఫైండ్ 20 balls in 20 minutes. దానికోసం మన దగ్గర ఒక 100 బిల్డింగ్ అయితే ఉంది కదా, అది వచ్చేసి ఒకటి కాదు, దగ్గర 4-5 బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఆ బిల్డింగ్స్లలో నేను వెళ్ళి ఈ 20 balls-ని 20 ప్లేసెస్లో హైడ్ చేసి వస్తా. తర్వాత వీళ్ళకి 20 minutes టైం అయితే ఇస్తా. వీళ్ళు 20 minutes-లో ఈ 20 balls-ని ఫైండ్ అవుట్ చేసి తీసుకొని రావాలి. ఫైండ్ అవుట్ చేస్తే మీ ముగ్గురికి నేను బిర్యానీ తినబెడతా. చేయకపోతే మీరు ముగ్గురు కలిసి నాకు తినబెట్టా. ఓకేనా? డీల్ ఓకేనా? పోయి ఐడియా చేసి రావాలా? తెలుసు కదా ఎట్లుంటుందో బిల్డింగ్. నేను మళ్ళీ అలా జాపెట్టినా ఇలా జాపెట్టినా అని చెప్పేసి మీరు ఏమనుకోద్దు. నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఎడబెడతాను ఏం కదా అని చెప్పేసి వీళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. వీళ్ళందరూ క్లియర్ గా అయితే ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, నేను ఇక్కడ నుంచి వెళ్తున్నా, ఈ 20 balls అయితే అక్కడ హైడ్ చేసేస్తా. తర్వాత వీళ్ళకి కాల్ చేస్తా, వీళ్ళు వచ్చి వాటిని ఫైండ్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అన్న అయితే పోతుండు, పోయి బాల్స్ జాపెట్టేస్తాడు, ఏడు పెడతాడు, ఏమవుతుందో ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే మొత్తం అలా చెత్త ఉంటుంది, ఆకులు అన్ని చెట్లు ఇట్లా మొలిసినాయి. మళ్ళీ ఎక్కువ టైం లేదు, 20 నిమిషాలు అన్నట. 20 బాల్ 20 నిమిషాలు అట. సో మొత్తానికి అయితే నేను చెప్పిన ప్లేస్కి అయితే వచ్చేసిన. మీరు వెనకాల చూడొచ్చు, అక్కడ ఒక బిల్డింగ్ అయితే ఉంది. అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అంతేకాకుండా మీరు వెనక సైడ్ చూసినట్టయితే ఇంకా చాలా బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర 20 balls ఉన్నాయి కాబట్టి ఎంత లేదన్నా ఇక్కడనే ఒక 2-3 బాల్ అయినా హైడ్ చేయాలి. నాకు తెలిసి మీద రింగులు ఉన్నాయి కదా, ఆ రింగులలో అయితే ఒక బాల్ పడేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే పైకి వెళ్ళడానికి అసలు ఛాన్సే ఉండదు. ఒకవేళ చూస్తే నా గెస్ ప్రకారం డిపిఆర్ ఒకవేళ చెట్టు ఎక్కి ఆ పైన చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక బాల్ అయితే అందరూ హైడ్ చేస్తా. సో ఈ విధంగా 20 balls-కి మనం 20 places అయితే పర్ఫెక్ట్గా చూసి హైడ్ చేయాలి. ఇటు పెట్టి వాళ్ళని ఓడగొట్టాలి, వాళ్ళ తినబెట్టే బిర్యానీ తినాలి. ఇలా చలో. ఒకటో బాల్ అయితే అయిపోయింది, రెండో బాల్ ఈ సజ్జ మీదనే వేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ బాల్ వేస్తే కిందికి జారిపోతుంది, అందుకే ఇక్కడనే ఒకటి విధంగా హైడ్ చేసేస్తాం. ఇంకొక బాల్గా సజ్జలో జాపెడదాం, అక్కడ దూరం ఇటు నుంచి పైకి ఎక్కిపోయి జాపెడతా. ఈ ఒక్క బిల్డింగ్లో 4 బాల్ అయితే హైడ్ చేసిన. మన దగ్గర ఇంకా 16 బాల్ అయితే ఉన్నాయి. అడికి ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, అలాగే ఇంకా మనకు స్పేస్ కూడా బాగుంటుంది. మిగిలిన వాటిని అక్కడ హైడ్ చేసేద్దాం. ఇక్కడ ఈ సందు ఉంది కదా, ఈ సందులో హైడ్ చేస్తాను ఒకటి. వాళ్ళు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారేమో, నాకే వెరైటీ అనిపిస్తుంది. ఎక్కడ హైడ్ చేయాలని అర్థమవుతలేదు. ఇలా కూడా ఒకటేద్దాం. ఇప్పుడు ఘోరంగా ఉంది, వీళ్ళకి రానికి కూడా భయపడతారు నాకు తెలిసి. ఒక మంచి ప్లేస్ కూడా. ఇక్కడ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ పెట్టండి న్యాయం అనిపిస్తుంది. కానీ ఇన్ని బాత్రూమ్లలో కాకుండా ఇక్కడ ఒక మంచి ప్లేస్ కనబడ్డది నాకు. ఇలా పెడితే అయిపోతుంది. కథం ఇందాక వచ్చినా కానీ మరీ ఇలా చూసినా అంటే కష్టం నాకు తెలిసి. ఇది కూడా ఒకటి ఉంది కానీ ఉండని మజా రాబోతుంది వీడియోలో. భలే ప్లేస్ దొరుకుతుంది ఏదైనా. కొన్ని ఈజీగా కూడా పెడదాం. ఇది వచ్చేసి ఇక్కడ నేను బాల్కనీలో వేసేస్తాను. ఇక్కడ ఇది దొరకగానే మురుతారు. అమ్మాయి దొరికిందిరా, వేరే దొరకదు ఇక. ఇప్పుడు మనం నిలబడే టాప్ కింద కూడా కొద్దిగా వెరైటీ ఉంది ఏరియా. దానిలో కూడా ఒక 2-3 బాల్ పెడదాం, అలా కూడా దొరకదు. దిస్ ఈజ్ ద వన్. ఎంత హాంటెడ్గా ఉంది చూడండి. అలా ఓని కూడా భయపడతారు నాకు తెలిసి.
కానీ మనం వెళ్ళి అందులో బాల్స్ హైడ్ చేద్దాం. వాళ్ళు భయపడే ప్లేసెస్లోనే పెట్టాలి మెయిన్గా. వీళ్ళకి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది వీళ్ళకి. ఎదురు గబ్బిలాల మాఫియా ఉంది ఇక్కడ. ఇది వేద్దాం ఒకటి. ఇందా పచ్చి ఇలా తొగ్గి చూడడానికి సాహసం లేదు. ఓకే, ఇంకా 7 బాల్లే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇక వేరే దూరం జాపెడతాయి ఏడికి. దాని పైన పోవాలంటే అటు నుంచి లెక్కి ఆ బాత్రూమ్లో ఎక్కిపోవాలి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇట్లా బయటికి తొంగి చూస్తే ఒక సజ్జ ఉన్నది. ఆనైతే దాని తీయాలి కంపల్సరీ. అక్కడి నుంచి ఎట్లా తీస్తారు తీయని, అసలు అలా అవుతుందా? ఓకే, డన్. ఇంకా 4 బాళ్ళు ఉన్నాయి. ఈ 4 బాళ్ళు వేరే బిల్డింగ్లో హైడ్ చేద్దాం. ఇంత పెద్ద బిల్డింగ్ కోసం కేవలం 4 బాల్లే ఇడిచిపెట్టిన. ఎందుకంటే వాళ్ళు ఇందులోనే ఎక్కువ బాళ్ళు ఉన్నాయని చెప్పేసి గెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మనం పైన పోయి వీడియోలు తీస్తాం కదా బాగా, ఆ పైన పోయి కూడా చూస్తారు. నేను పైనకి ఎక్కనే 4 బాళ్ళు కిందనే హైడ్ చేస్తాను. ఫోన్ చెప్తారు. హలో, అయిపోయిందా? కరెక్ట్ ఒక 5 నిమిషాలు ఆగేలుర్రా, ఇక డైరెక్ట్ వెళ్ళేసేరి. ఇంకా 2 బాల్ ఉన్నాయి. లేకపోతే వచ్చి అక్కడ యాప్ షెట్ కాడ ఆగుర్రి. మనం ఇంతమంది ఒకసారి ఆగినాం చూడు. మేము అది చెప్పుకునే వరకు అదే టైం అవుతుంది. సరే వస్తున్నాం. చలో, ఇంకా 2 బాల్ ఉన్నాయి. అవి ఐడియా చేస్తే అయిపోతుంది గాయస్ మనం కూడా. చలో స్టార్ట్ అయిదామా? చలో బిర్యానీ గుర్తుపెట్టుకోరు. బిర్యానీ 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 చలో. లాస్ట్ ఒక్క బాల్ మిగిలిపోయింది. ఈ బాల్కి కూడా ఒక డిఫరెంట్ ప్లేస్ అయితే ఫైండ్ అవుట్ చేసిన. ఒక చిన్న రాయి కావాలి కాకపోతే గిల్ల పెడతా. గిల్ల ప్లేస్లలో ఒక్కొక్క రకంగా అయితే హైడ్ చేసిన. నాకు తెలిసి 20 మినిట్స్ వాళ్ళు 100% ఫైండ్ అవుట్ చేయలేరు. 100%. 3 ఉన్నారు. నేను 20 మినిట్స్లో హైడ్ చేసేసిన. 3 కలిసి 20 మినిట్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. మనోళ్ళు అయితే వచ్చేసారు. ఇక్కడ వాళ్ళ రూల్స్ అండ్ కండిషన్స్ అన్నీ చెప్పి ఆ వెనక సైడ్ అయితే ఇటు సైడ్ పెడదాం. ఎంట్రన్స్ ఏరియా అన్నమాట. వచ్చిరా 3 తోడదాం కదా. చేయలేం. అరే పిల్ల బచ్చగాళ్ళు, మీరు ఫైండ్ అవుట్ చేస్తారా? మీతోటి కాదురా, మీతోటి కాదు. ఇగో కొన్ని ప్లేస్లు ఎట్టున్నాయంటే ఒక్కొక్కటి పోయి ఫైండ్ అవుట్ చేయొచ్చు. కొన్ని ప్లేస్లు ఎట్టున్నాయంటే అక్కడ 2 అవసరం అవుతుంది. వాళ్ళకి చిన్న క్లూ అయితే ఇచ్చిన, చూద్దాం మరి. 20 నిమిషాల మీతోటి కాదురా. మొత్తానికి అయితే బిల్డింగ్లనే అటాచ్ అయి ఉంటాయి. మీకు ఒక చిన్న క్లూ కూడా ఇచ్చిన. ఒక్కొక్క దగ్గర టీం వర్క్ చేయాల్సి ఉంటుంది, ఒక్కొక్క దగ్గర సోలో వర్క్ చేయాల్సి ఉంటుంది. 20 బాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారా లేదా చూద్దాం. సో కండిషన్స్ అన్నీ అర్థమైనాయి. ఎక్కడ చెట్లలో పడేయలేదు. ప్రతి ఒక్కటి బిల్డింగ్ ఆనుకొని ఉంటుంది. ఏ బిల్డింగ్ ఎన్ని ఉన్నాయో నాకే గుర్తులేదు, ఏడ పెట్టినా నాకే గుర్తులేదు. ఓకే, ఇగో టఫ్ ఉన్నాయి, వదిలేయి. ఫస్ట్ సింగిల్ టఫ్ ఉన్నాయి, టైం వేస్ట్. ఒక బిల్డింగ్ లో క్లియర్ లెంగలాడుకుని కాదు. ఇప్పుడు అందపోయింది అనుకో, అందపోయి 3 పోయి ఆయన టీవీ ఒక్క బాల్ కోసం టైం మీతోటి కాదురా. చూద్దాం. సో ఇప్పుడైతే టైమర్ స్టార్ట్ చేసి ఇలా పంపించేస్తే ఎగబడుర్రా.
దా 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 గబ్బిలాలు ఇల్లునైతే పెద్ద బల్లి ఉంది. అసలు వీళ్ళు పెట్టిండు అనుకున్నా ఖచ్చితంగా ఇలా పెట్టలేగా ఏం మొత్తం అర్రలాగా ఉంటుంది ఇది. భయం అయితే ఘోరంగా. ఇలా మొత్తం గడ్డి ఉంటుంది కింద. నాకు తెలిసి గడ్డి ఒక్కటనే ఉంటుంది. గడ్డి ఏం తీసినట్టు అనిపించలేదు. ఒకటి ఫస్ట్ బాల్ దొరికేసింది. ఉందా దొరికింది. ఆల్రెడీ సంచులు వేసుకున్నా. మా డింపకాయలు ఒక బాల్ దొరికింది. ఇంకో బాలే ఇక్కడ ఉందా? ఇటేమన్నా చూసావా? అయ్యో వాళ్ళ అందరు దొరికినట్టు కొడతా ఉన్నారు. రాగా ఒక్కటి దొరకదు. అమ్మతో ఇజ్జత్ తీస్తుంది. అంతగానో ముడుతురు దొరుకుతున్నాయి ఏంది అన్ని. ఇంకోటి దొరికింది. ఏడా గిన్నె దా 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 ఉందా? ఇంకోటి దొరికింది మాకు. విజయవంతంగా 3 బాల్ దొరికినాయి. అమ్మతో ఘోరంగా భయం అవుతుంది నాకు. ఫస్ట్ టైం ఒక్కనే తిరుగుతున్నాయి బంగ్లాలో. షా ఇజ్జత్ కాదన్నది. బల్లి అమ్మ బతుకే మాయ నీగాలలో సార ఇంతేనయ్యా ఇంతేనయ్యా లేవు అయ్యా లేవు. డేంజర్ రమ్మతుంది. కాళ్ళు ఘోరం కూర్చున్నాయి. ఏంటిదా అది? జరేదో కూర్చున్నాం. మీదికి ఎక్కాలి ఇప్పుడు మొత్తం. ఇక్కడ దొరకాలి. అయ్యా అమ్మ తోడు గింతగానే ఎక్కినా. ఇల్లు కూడా ఒక్కట్లేవు. అమ్మ తోడు ఏమైనా ఆడలేదు. చెల్లి ఒక్కటి దొరకలేదు. అన్న వచ్చేసి చాలా క్రిటికల్ ప్లేస్లో అయితే దాచిపెడుతుండు. వాళ్ళు చక్కగా దొరుకుతారు. ఆ పెద్ద బిల్డింగ్ మొత్తంలో 3 బాల్ ఉన్నాయిరా. 3 బాల్ మీకు ప్యూర్ ఇంటి ఇస్తున్నా. ఇంకా 10 నిమిషాలే ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ 4 బాల్ 5 బాల్ ఉంటాయి. ఈ బాత్రూమ్లలో 4-5 బాల్ ఉంటాయి. ఆ అవతల దానిలో 2-3 బాల్ ఉంటాయి. ఆ పెద్ద బిల్డింగ్లో మాత్రం 3 బాల్ ఉన్నాయి. ఏదేమైనా ఘోరంగా క్రిటికల్ ప్లేస్లో అయితే దాచిపెట్టిండు. ఏమో అనుకున్నాం 10 నిమిషాలు అన్న కూడా 20 నిమిషాలు టైం తీసుకొని దాచిపెట్టిండు కదా. దగ్గర దాచిపెడతాడు అనుకున్నాం. అసలుకే దొరుకుతలేవు దగ్గర ఉన్న కాడ. బిల్డింగ్ మీద ఒక చిన్న రూమ్ లాంటిది ఉన్నది.
దానికోసం ఇబ్బంది పడుకుంటే మీదికైతే వచ్చిన ఇక్కడ చూద్దాం ఇక చూడు ఇంతమంది వాళ్ళు సారుకున్న కుక్కున్నట్టున్నది అయితే వస్తుంది నాకేదో భయం అవుతుంది ఎక్కడ దొరికేసింది ఇంకోటి అల్లుందా తీసుకొస్తా రింగ్ ఉన్నది తీసుకురా చెల్లి ఇంకోటి దొరికింది అబ్బా నేను సన్నాక ఉచ్చుడు కూర్చుంది అజ్జా ఇలా మెట్లు వస్తలేదు నాకైతే అవుతూ పోతున్నా డింపే ఇక ఇంకోటి అమ్మో అమ్మో ఇక అమ్మా ఇంకోటి కూడా దొరికింది ఇక ఈ రెండు పట్టుకో అక్కడ దొరికింది అమ్మ ఇది చదవకుండా ఒకటి దొరికింది ఘోరంగా క్రిటికల్ ప్లేస్లో అయితే దాచిపెట్టిన అన్న దీనికి మెట్లు ఉన్నాయి డైరెక్ట్ ఇట్లా ఎక్కాలి ఆగేదమ్మా అమ్మా ఏం లేదు మొత్తం దొరకటాలి ఖచ్చితంగా ఇప్పుడు మా దగ్గర అయితే 7 అయినవే మా ఇద్దరి దగ్గర అయితే 7 దొరికినాయి మాకు ఇంకా శేఖర్కి ఎన్ని దొరికినాయి తెలియదు మొత్తం 20 బాల్ కాబట్టి దగ్గర ఇంకా 13 బాళ్ళు శేఖర్ కాళ్ళు ఎన్ని దొరికినాయి తెలియదు మేమైతే ఇప్పుడు అన్ని దొరకబట్టి ఖచ్చితంగా బిర్యానీ తినడే ఇవ్వాలి ఇంత కష్టపడి మెల్ల 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 దిగు అమ్మా ఇది పట్టుకొని నేను కూడా దిగుతా గిజ్జరా నేను తీతా ఇది పట్టుకో ఇది బాగా దిగరాదు దిగు దిగు ఇది ఆపుతుందా ఫస్ట్ ఆపుతుంది దిగు ఇక్కడ అయితే ఒక బాత్రూమ్ ఉంది ఈ బాత్రూంలో ఇట్లా పెట్టినాను నాకు తెలిసి ఖచ్చితంగా ఒకటి పెట్టాలి ఇలా 1 2 ఖచ్చితంగా ఇలానే పెట్టాలి ఇలాంటిది అమ్మా ఇంకో బాగా దొరికింది ఇక డిపే చిన్న చిన్న పొక్కలలో కూడా ఉక్కుతున్నా ఇలాంటి వాటి పెడతాడు ఇంకోటి దొరికింది సెకండ్ ఒర్రా నేను ఎందుకంటే వాళ్ళు దొరకలేదు కావచ్చు అరే ఇంకేం దొరుకుతాయో అనుకుంటారు అందుకే ఒర్రా సైలెంట్గా దొరికినాయి జోరు పెట్టుకుని పోతాం 2 సెట్ 9 బాల్ దొరికినాయి 9 దొరికినాయా నేను ఏడనుకుంటున్నా ఇందాక చెప్పినా కదా మాకు మొత్తం అయితే డింపికి నాకు కలిపి 9 బాల్ దొరికినాయి శేఖర్కి ఎన్ని దొరికి ఇంకా 11 బాలలే శేఖర్కి ఎన్ని దొరికినావు అసలు వచ్చిన ఇలా రాలేదా చెప్పులు అసలు దూరుతా అర్థమవుతా ఒకటి ఉంది కానీ అందదు తీసు టాస్క్ ఇప్పుడు మూడు ఇలాగే ఆట చూవా ఇంకా ఇంకా ఇట్లా పడి చూసా ఇది ఒక భయంకరంగా ఉన్నది ఇక్కడ పది మన శేఖర్కి వచ్చేసి 3 బాల్ దొరికినాయి అంటే 13 బాళ్ళు మొత్తం వీళ్ళతో వర్క్ చేస్తాను నేను కూడా ఒక్కని పోను ఘోరం భయం అవుతుంది ఇంకోటి దొరికింది డింపికి 1 మోర్ దొరికింది ఇంకొకటి 6 నిమిషాలు కంప్లీట్ అయిపోయిందట ఇంకా 4 నిమిషాలు ఉన్నాయి ఇది లాస్ట్ ఒకటి ఉంది
ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ మీద పోయినా కానీ మీది ఇంకోటి ఉంది. అది ఇంతమంది వాళ్ళు అన్నారు మీదికి పోయినా అన్నారు. నేను మీదికి పోలే, ఒకసారి మీదికి పోతా. మీది ఉంటుంటాయి చల్ ఇంతగానం ఎక్కినా ఇంకా మీదికి పోలే. నాకు బేసిక్గా నాకు తెలియదు ఇంకోటి ఉంది దాని మీద. ఒకటి దొరికింది, దిగుడు కష్టం ఇప్పుడు ఇడికి. అమ్మ బతికిపోయినా, దిగరాదు అనుకున్నా, దిగిన నా ఫోన్గా ఒక గోడ ఎక్కిన, గోడ దిగిన. వస్తున్నాయి ఇక, టైం అయిపోయింది ఇక, ఏం చేస్తాం ఇక. సో మొత్తానికైతే వీళ్ళకి ఇచ్చిన 20 minutes టైం కంప్లీట్ అయిపోయింది. ప్లస్ వీళ్ళు ఎన్ని బాల్ ఫైండ్ అవుట్ చేశారు, 14 బాల్ ఫైండ్ అవుట్ చేశారు. లాస్ట్ శేఖర్ ఒక్కటి పట్టుకొని వచ్చింది నాటుకోండు. అంటే ఇప్పుడు వచ్చేసి 15 బాల్ ఉన్నాయి. వీళ్ళు ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేకపోయారో ఇప్పుడైతే చూపిద్దాం వాళ్ళకి. ఏ ప్లేస్లో నేను హైడ్ చేసి పెట్టాను. ఇంకా 5 బాల్ ఉన్నాయి. 5 బాల్ ప్లేసెస్ అయితే వీళ్ళు చూపిస్తారు. దారా ఇల్లు తిరిగారా? తిరిగినాం. ఇల్లనే ఉంటుంది. గిడ మీద ఒకటి ఉంటుంది, తీసిరా. ఈ సజ్జ మీద ఒకటి ఉంటుంది, తీయలే. ఇక్కడ చూసిరా అసలు? చూసినాం. మరి సజ్జ మీద చూడలే. చదివేంత మీద చదివే ఇప్పుడు నెక్స్ట్ చూపిపోయే బాల్ గిడ కూడా పెట్టచ్చా అంటారు. సరే అలా చూర్రి. మీరు పోతారని నాకు తెలుసు. డబ్బులో అప్పుడు కూడా కట్టచ్చు. గీడికి వచ్చిన తర్వాత గిల్లున్నది. ఇంకొకటి ఏడుంటుంది తెలుసారా? అట్లా లాస్ట్ మనం ఒకసారి రాత్రి చీకటి వాన కొడితే బిర్యానీ తిన్నాం చూడు. అడికి ఇట్లా కిటికీలకి వెళ్ళి చూస్తే ఆ పక్క పండి పెట్టి ఉంటుంది. చూపిస్తా బర్రి. టేక్ లెఫ్ట్, గో స్ట్రైట్, గో స్ట్రైట్. ఈ రూమ్ నువ్వే చూసినావా? గల కింద చూడరా. ఇంత మంచిగా కనబడుతుంది గిడికి వచ్చి ఇట్లా. అడుగు లేసి 19th బాల్. నేను ఎగిరి మరి చూసినా మీదికి. ఇప్పుడు ఎట్లా ఎక్కడ ఎక్కాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే ఆడు. అందుకే నువ్వు ఎగిరి చూసినావు కానీ ఒంగొంగి చూడలే. దట్ ఈస్ యువర్ మిస్టేక్. ఎట్లా కొడిపోయినాక మరి నేను దొరకదు. ఒకటే బాల్ ఉంది లాస్ట్. అది దొరకదు. కింది కూడా చూసినా మంచిది చూడు. అలానే ఎగురుకుండా చూసినా కదా నేను. అలా పెడితే ఏం చేద్దరు? అలా చూడలే గారా. ఇగో కళ్ళున్నావు, నేను కిందికి చూడలే. అటు చూడొచ్చు కానీ ఎవరు తీయాలని చెప్పారు. చూడలే నా చెప్ప, నేను చెప్పబోదు వీళ్ళకి. ఏ అయిపోయింది, వస్తుంది. కొట్టినా పడ్డది. ఇప్పుడు పడ్డది. అబ్బా నేను కొడితే పడ్డది. గిడి పట్టుకొచ్చిరేమరా? బిర్యానీ అన్నావు, బిర్యానీ మీరు గెలిస్తే అతిథికి పట్టుకోబోదురు. ఆడ బిర్యానీ 400, 120 రూపాయల బిర్యానీ పట్టుకొచ్చారు. బిర్యానీ తినిపిస్తాను. ఏదైతే ఏంటి బిర్యానీ బిర్యానీ అనుకున్నా ఇప్పుడు బిర్యానీ అయితే వస్తుంది. ఏమైంది మరి? ఉందా లేదా? ఏం తినా గెలిచినా జింగిడిగా దేవులాలు లేదు. ఏదైనా ఫెయిర్గా ఉండాలి. షేరింగ్ అట్రా నువ్వు అయిపోయి గిన్నె పెట్టుకొని తింటా, నీ ముంగడ పెట్టుకొని తింటా. దూరం పెట్టుకో. చేరా చేరా. సో మొత్తానికైతే బిర్యానీ అయితే వచ్చేసింది. దీన్ని వేసేస్తాను. వద్దు మీరు చెయ్య పెట్టకరు ఇలా. ఎక్కడిగా ఇగో పెద్ద ఫీజు చలో మనం పోతాం. కుసరి మీ ముంగనే మీ ముంగడ చచ్చిపిస్తుండే ఆగా.
అమ్మో తినానా నువ్వు మాకేం పెడుతున్నావు మరి చెప్తా వాసన వస్తుంది. గుంజుకొని తినమని తెచ్చుతావు తినమని. ఇంకే జింగిడిగా దొరకడం అని చెప్పిన తొందర వాళ్ళు తిండే నీకు మొత్తం దొరికినట్టు మొత్తం మనం ఎన్ని దొరకలేదు ఇంకా 3 ఇంకా లెక్కలు ఇంకా 5 రోజులు అయిపోతుంది. నీకు పొద్దుగాల ట్రెర్రీ అయితే అయినా సరే వచ్చినా సరే మొత్తం కప్పుతావు. గెలిచి సాధించుకున్న బిర్యానీ ఏమైందిరా కొట్టుర్రా ఏది కొట్టేది కొట్టిగా మీది మీరు ఓడిపోయారు కొట్టిగా లేదు కొట్టరా ఎవడు కొడతారు వాళ్ళ దగ్గర తీసుకో మళ్ళా 120/3 బిర్యానీ సెంటర్కి వచ్చి బిర్యానీ తినకుండా ఇది పోతుంది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఓడిపోయినా కానీ మిమ్మల్ని ఇక్కడికే తోలుకొత్తా మీరు గెలిస్తే గట్టి ఉంటుంది ఇడికే తోలుకొత్తా బరాబర్ ఉండాలి సామాన్యంగా ఉండాలి. అన్న ఎంత ఒకటి 240 120 240 నేను మళ్ళీ తింటా తర్వాత. ఒక్కటే అంతే ఒకటన్నా ఒకటే Received Paytm payment of 120 rupees. అయిపోయింది. నలుగురిగా ఫోన్ మీరు ఖాళీ గజెట్ ఎత్తుకొచ్చుకున్నావా 120 రూపాయలకి అది కూడా కాదు. సో మొత్తానికి అయితే ఈరోజు పెట్టిన ఛాలెంజ్లో నేను గెలిచినందుకు నాకు బిర్యానీ అయితే వచ్చేసింది. సో మొత్తానికి ఇది గైస్ ఈరోజు వీడియో ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట. బాల్ని హైడ్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి మా వాళ్ళు అయితే ఫైండ్ అవుట్ చేయలేకపోయారు నేను హైడ్ చేసిన దగ్గర, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని ప్లేసెస్లో అయితే నేను పెట్టినా అనమాట. సో బిర్యానీ ఉన్నప్పుడు గెలువుర్రా తినుర్రి ట్రై చేసినాం. కూరలే ఏమనుకున్నారు. సో నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే ఒకవేళ ఈ వీడియో పైన మీరు 4K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి, వీళ్ళు ఏదైనా ఐటమ్ జాబ్ పెడతారు, నేను దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అట్లనే గెలుస్తారేమో చూద్దాం. సో దాంట్లో ప్రతిసారి బిర్యానీ అంటే మీకు బోరింగ్ వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు రివెంజ్ ఛాలెంజ్ అనేది ప్లాన్ చేద్దాం. కాకపోతే నెక్స్ట్ టైం వీళ్ళు హైడ్ చేసేది వీళ్ళు, ఫైండ్ అవుట్ చేసేది నేను, ఆ విధంగా ఉండేటట్టు చూద్దాం. మేము గెలిచినప్పుడు అయితే బిర్యానీ అటు బిర్యానీ కాదు అట్లా కాదురా, మీరు బిర్యానీ తినడానికే ఛాలెంజ్ పెట్టిరా అంటారు, మరి మీరు గెలవనుంటారు. నేను గెలుతానే మనకు కలగనమ్మా, ఊకే బిర్యానీ పెట్టినా పర్స్ ఉండదు. నెక్స్ట్ టైం రివెంజ్ ఛాలెంజ్ ప్లాన్ చేద్దాం. ఓకే రైట్. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.